హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రఘురామ్ గార్డెన్లో ఆలోచిస్తూ ఉంటాడు. శాలిని రఘురామ్ దగ్గరకు వెళ్ళి, మీ తలకు దెబ్బ తగిలింది కాబట్టి మర్చిపోయిన గతం మళ్ళీ దెబ్బ తగిలితేనే గుర్తొస్తుంది మామయ్య గారు అంటుంది. రఘురామ్ ఇంటి టెర్రస్ పైనుంచి కిందికి చూస్తూ ఉంటాడు. శాలిని దూరం నుంచి రఘురామ్ని చూస్తూ ఉంటుంది. రఘురామ్ నా గతం గుర్తుకు రావాలి అంటే నేను ఇక్కడి నుంచి దూకేయాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన చంద్రకళ రఘురామ్ని చూసి మామయ్య అని పిలుస్తుంది. చంద్రకళ రఘురామ్ని కిందికి తీసుకుని వస్తుంది. అందరూ రఘురామ్ దగ్గరకు వస్తారు. జగదీశ్వరి రఘురామ్తో, ఏమండి టెర్రస్ మీదకి ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది. రఘురామ్, నేను మర్చిపోయినవన్నీ తిరిగి గుర్తు రావాలి అంటే నాకు మళ్ళీ దెబ్బ తగలాలి, అందుకే పైనుంచి దూకేద్దామని వెళ్ళాను అంటాడు. క్రాంతి రఘురామ్తో, మీలో ఆలోచన క్రియేట్ చేసింది ఎవరు అని అడుగుతాడు. శాలిని కంగారు పడుతూ ఉంటుంది. రఘురామ్ చంద్రకళను చూపెడుతూ ఈ చంద్రకళ అంటాడు. రఘురామ్ మాటలు విని చంద్రకళతో పాటు అందరూ షాక్ అవుతారు. జగదీశ్వరి చంద్రకళని కోపంగా చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.